స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ది ప్రగతి ప్రణాళికలపై ఇరు నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ది సాధ్యమని ఇద్దరు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భాగంగా మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాల్వాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేష్ ను సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులు ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసులో కొందరిపై ప్రధాన అభియోగ పత్రం దాఖలు చేయగా విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హరీష్ రావు విచారణ ముగిసిన 2 రోజులకే కేటీఆర్ కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మా పార్టీ సర్వసన్నద్దంగా ఉంది. బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం. సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం. గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం. సర్వసన్నద్దంగా పార్టీ ఉన్నది. అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము. తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేటు భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు. కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే. ఆయన అంటున్నాడు, ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట, ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట. అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన అనుభవం ఇవ్వడం చెప్తాడా పోలీస్ స్టేషన్లో? దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు దొంగనే ఫిర్యాదు చేయాలి. నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్టపీస్ కేసు, ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతాను, మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? నేను చెప్పడం కాదు ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒక మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము, మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు. ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా? పోలీసు వాళ్ళు ఖండించారా? ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఈ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా? బ్రదర్, నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా, ఇది కేవలం వాళ్ళు బలి పశువులు అయ్యే ఒక కార్యక్రమం, రాజకీయ క్రీడలో. మీరు మొన్న ఒకటి గమనించండి, మీరందరూ జర్నలిస్టులు, 3 మంత్రుల మధ్యన పంచాయతీ, ముఖ్యమంత్రికి 3 మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ. పెళ్ళయింది ఎవరు? 3 జర్నలిస్టులు. దొంతు రమేష్ గారు, సుధీర్ గారు, పరిపూర్ణచారి గారు, మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది. అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అసలు కథ ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత పోరులో 3 మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో 3 జర్నలిస్టులు బలి. అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో, ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులయ్యేది అధికారులు. ఎట్లయితే మన జర్నలిస్టులు బలి పశువులైనరో రేపు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దీవెనతో ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్దంగా ఉంది. బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం. సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం. గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం. సర్వసన్నద్దంగా పార్టీ ఉన్నది. అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము. తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేటు భూములు. వారి మీద సిట్టు వేయండి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్న హరీష్ రావు అక్కడ మీడియాతో మాట్లాడారు. నిన్న నాకు నోటీసులు, నేడు కేటీఆర్ కి నోటీసులు, బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు నోటీసుల పేరుతో డ్రామాలాడుతోంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటాం. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్స్ చేసినా నిన్ను వదిలిపెట్టాం, వెంటాడతాం అంటూ హరీష్ రావు హెచ్చరించారు. నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుంది, ప్రేమ లేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు జనం కన్నా. మేడారంలోని సమ్మక్క సార్లమ్మలను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గతంలో కాలినడక నుంచి కార్ల మీదకు వచ్చిన భక్తులు నేడు ఎడ్లబండిని వదిలి హెలికాప్టర్పై రావడానికి సిద్దమవుతున్నారని అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ వారి హెలికాప్టర్ సేవలు సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రారంభించారు. గొప్ప కట్టడంగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను, తప్పుడు పనులను సభలు ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని, అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్కున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం, అది వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే. మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా అని మీరు స్పీకర్ ను ప్రశ్నించారని జగన్ అన్నారు. Assembly, you tell me which other party exists other than us who is the opposition. Everybody else is in the ruling government. The only party that exists in the assembly which is in the opposition is only we. Then what is stopping you from giving us opposition party status? Then what is stopping the speaker? We should question the democracy of the speaker. What is stopping the speaker from giving us the opposition party status? The moment opposition party status is accorded to the only opposition party that exists in the house, then this mic time is on par with the leader of the house. And if that were to be given to that opposition party,
automatically they have a leader of the house, leader of the opposition, who ultimately, if he is given this mic time, then you would have a situation wherein people could explain in detail all the mischievous deeds that are going on in the government. If that time is not given, and if you were to say that I give you only 5 minutes time, as part of 175 member collegium that you have, that ధర్మం ధైర్యం సేవా మార్గంలో నడుస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాదు తాను ఎప్పుడు ఇలానే నడుచుకుంటానని చెప్పారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ధర్మం ధైర్యం సేవే తన మార్గమని చెప్పారు. కోటప్పకొండ పర్యటన తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కార్ ఫుట్ రైస్ పై నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం కోటప్పకొండపైకి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు జమీందార్ రామకృష్ణ కొండలరావు, ఈవో చంద్రశేఖర్, వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. భూముల రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని, ఆయన రంగులు మార్చే తీరును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భూముల రీసర్వేపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి ఆ ఆలోచనల నుంచి వీటికి పరిష్కారం చూపాలన్న తపన, తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి 1,00,000 సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది. మా మేనిఫెస్టో కాపీలోని 2019లో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కల్లా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే ఆ క్రెడిట్ ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. వాళ్ళ ఎంపీ, వాళ్ళ మంత్రి, కేంద్ర మంత్రి, వాళ్ళ ఎంపీ ఆ పెమ్మసాని ఆయన ట్వీట్ మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళు అబద్ధాలు ఇంకా చేస్తాయి లేకపోయినాయనంటే పట్టాదారు పుస్తకాలపై QR కోడ్ ఆయన తెచ్చినాడంట. అది ఇంకొక అబద్ధాలు. అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ, ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నాను, మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు, నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు. మా నాయన కథ దేవుడు ఎరుగు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటాయి. ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20, 2023లో పార్లమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ క్వాంటం కంప్యూటింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నైపుణ్యాలు, కొలాబరేషన్ ద్వారా క్వాంటం ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ప్రసంగించారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు క్వాంటం టెక్నాలజీల ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి క్వాంటం ఎకానమీ నెట్వర్క్ ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుంది. భారతదేశంలో క్వాంటం హబ్ గా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నేను దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ కు త్వరలో ఆతిథ్యం ఇవ్వనున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.